ఈరోజు, రేపు, ఇంతకుముందు, ఎవ్రీ సిన్, యువర్ ఎంటైర్ లైఫ్, నీ జీవితం మొత్తం కన్నా ఆయన ఎక్కువ జీవించి ఉంటాడు కాబట్టి యుగ యుగాలకి నీ పాపం తను తీసుకున్నాడు. చూడండి, దేవుడు మారమని చంపడు, ప్రేమతో చంపేస్తాడు. నీకు అసహ్యం వేసింది ఆ ప్రేమ ముందు పాపం. అక్కడ ఏం జరిగింది తెలుసా? నేను అక్కడ నుంచున్నాను కదా, ఒక దోత వచ్చి ఎట్లా లోపలికి పెట్టింది. అది చూసి నేను నవ్వుకున్నాను అనమాట. వీళ్ళకి అయిపోయింది. 4th month లో చెప్పిస్తారన్న, అబ్బాయి పుట్టబోతున్నారు. నాకు అర్థమయ్యేది కాదు. ఏంది టెస్ట్ చేయకముందే బాబు కన్సీవ్ అని చెప్పారు, మళ్ళీ అబ్బాయి పుడతారని చెప్పారు. ఇక వాటిని నేను దృఢంగా నమ్మాను అనమాట. బాబుకి ఏం ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా బయటకు రావడం జరిగింది. మీరందరూ నోట్బుక్లు తెచ్చారా? లేకపోతే పక్కనోడి దగ్గర పేపర్ బారో చేసుకో. ఓకే, తెచ్చుకొని నేను చెప్పిన మాట రాసి పెట్టుకో. అందరూ రెడీనేగా? రైట్? ఓకే. ఆత్మ, స్పిరిట్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ యూ. ఆత్మ మీకేదో తెలియజేయాలనుకుంటుంది. ఆత్మ మీకు ఒకటి తెలియచేయాలనుకుంటుంది. రాశారా? ఏమని రాపిచ్చాను? పెద్దగా ఉండు. ఇది డౌన్లోడెడ్ ఫ్రమ్ హెవెన్. దాన్ని నేను క్లియర్గా మీకు చెప్తా. ఆత్మ ఏం చేయాలనుకుంటుంది? ఎవరు ఆత్మ? నువ్వే. నేను చెప్పేది సరేనా? అదే అందరి ప్రాబ్లం. పరిశుద్ధ ఆత్మ అనేరు కాదు. మీ ఆత్మ మీకు ఒకటి చెప్పాలనుకుంటుంది. ఇంత వయసు వచ్చినా మీరు దాన్ని వినట్లేదు. రెడీ? సో మీ స్పిరిట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. అది మీకు ఒకటి చెప్పాలని చచ్చిపోతూ ఉంటుంది. మీ శరీరంలో ఇది 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 పట్టుకో అంటే పట్టేసుకుంటున్నారు. అదంటే అది నాకు లడ్డు కావాలి, నాకు బిర్యానీ కావాలి. ఎవరు చెప్తున్నారు? మీ ఆత్మ కాదు. కానీ మీరు ఒక పరిస్థితుల్లో ఏదన్నా మీ స్పిరిట్ అది క్రేవ్ చేస్తూ ఉంటుంది. అది మీకు బాధగా, దుఃఖంగా, అర్థం కానట్టు మీకు అర్థమైంది. అది స్పిరిట్. దాన్ని మీ శరీరం బాధగా అర్థం చేసుకుంటుంది. నో, మీ ఆత్మ అంటుంది రా అంటుంది, నీకు సొల్యూషన్ ఇస్తా అంటుంది. కానీ శరీరం దాన్ని అర్థం చేసుకునే విధానం, నీకు కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, ఇప్పుడు ఎట్లా అబద్ధం చెప్తుంది. సో మీ ఆత్మ సంబంధమైన శరీరంలో చూసినప్పుడు అవి అబద్ధాలు, శరీర సంబంధమైన ఆత్మలోంచి చూసినప్పుడు అబద్ధాలే. ఓకేనా? సో ఆత్మ ఆ లెవెల్కి వెళ్ళటం ఎంతో కష్టం. నేను ఇప్పుడు చెప్పే మాట. ఓకే, వెన్ యూ ప్రే, మీరు ప్రార్థన చేసేటప్పుడు జరగాల్సింది ఏంటంటే మీ ఆత్మ మీకు ఇలా ఉండు చెప్పాలి. అది చెప్పకపోతే, అది మీరు వినలేకపోతే యువర్ ఫ్లెష్, మీరు శరీర సంబంధులు, మీరు ఇంకా దేవుణ్ణి వినట్లేదు అసలు. ఉన్నారా లేదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను నడిపేవాడు. ఆయన చెప్పాల్సింది నీ ఆత్మకి చెప్పాడు, నువ్వు వినంది అదే. అంతే కదా? ఇట్స్ వెరీ హార్డ్. జీవితంలో దేవునిలో ఎదగాలంటే మాత్రం అన్నిటినీ మానేసి, అన్ని సెన్సెస్ని షట్ డౌన్ చేసి కేవలం స్పిరిట్ సెన్స్ మాత్రమే ఓపెన్ చేయాలి. అదేంది ప్రభా? సో అందుకే ఎందరూ దేని చేత నడిపింపబడతారో
ఆత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉంటారనింది. ఓకే, ఈ ఆత్మ అనేది ఒక పెద్ద ప్రపంచం. పరలోకంలో ప్రతిదీ దీని మీదే రన్ అయితే, కానీ ఈ లోకంకి వచ్చేటప్పటికల్లా ఫూలిష్నెస్. ఈ లోకంలోకి వచ్చేటంటే ఆత్మ అంటే వాడిని సేజ్ లాగా చూస్తారనమాట, వాడిని ఒక ఋషిలాగా చూస్తారు. ఆడు ఎందుకు పనికిరాడరా, వాడు కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు. నో, భయంకరం వాళ్ళు. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం మీ ఆత్మ మీకు ఒకటి తెలియజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదిలా మీలో ఎంతమంది వినగలరు? అది వినటం చాలా కష్టం. సో యూ నీడ్ ప్రేయర్. అందుకు మీకు ప్రార్థన కావాలి, అందుకు వాక్యం కావాలి, అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కావాలి. ఓకే, రైట్. సో ఎప్పుడైతే మనకు ఒక ఆత్మ సంబంధమైంది తెలుస్తుందో దానికి మనం వ్యతిరేకంగా వెళ్తామో అది అవిధేయత అయింది, అది దేవుడికి లోబడకపోవటం అవుతుంది. సరేనా? రైట్. సో ఇప్పుడు దేవుడి ప్రపంచంకి వెళ్దాం. దేవుని ప్రపంచంలో అసలు ఎలా ఉంటుంది అంతా? దేవుడు ఈ ప్రపంచాన్ని చూసే విధానం ఏంటి? ఇప్పుడు నిన్ను చూసాడు అనుకో, హీ సీయింగ్ యువర్ స్పిరిట్, మీ ఆత్మను చూస్తున్నాడు, మీ ఆత్మను చూస్తున్నాడు. బట్ మీకున్న వాటితోటి ఆయనకి ఏదీ లేదు. అర్థమవుతుందా? బికాస్ దేవుడికి తెలుసు అది ఒక్కటే నిజమని, మిగతా అవన్నీ అబద్ధమని. అర్థమవుతుందా? యెషయా 31 తీయొద్దు. అందులో ఏమంటాడంటే, దేర్ హార్సెస్ ఆర్ ఫ్లెష్, వాళ్ళ గుర్రములు కేవలం మాంసము, దే ఆర్ నాట్ స్పిరిట్, అవి ఆత్మలు కావు అన్నాడు. ఏమన్నాడు? వారి గుర్రములు కేవలం మాంసము, ఆత్మలు కావన్నాడు. మీకు అర్థమవుతుందా? యెషయా ప్రవక్త ద్వారా ఇప్పుడు చెప్పిస్తుంది ఏంటి? ఒక సైన్యం వస్తుంది యుద్ధానికి, వచ్చేటప్పుడు దేవుడు రాజుకు చెప్తున్నాడు అనమాట, వస్తుంది మాంసం, ఆత్మ కాదు అన్నాడు. ఉన్నారా? సో దేవుడు రిలై అవుతున్న పవర్, స్ట్రెంగ్త్ ఏది? అయ్యేమి ఆత్మ కావు కదా. సో హీ డజంట్ కేర్, ఆయన కాదు అనిపించింది. మీకు అర్థమవుతుందా? మనకి శరీరం అంటే, అమ్మ వాడు ఆరున్నాడా, ఇంతలా ఉన్నాడా, 100 కేజీల 150 కేజీల, మనకి ఇవి కావాలి. ఆజాన్ బాహుడు కెరిస్మాటిక్ ఫిగర్ కావాలి మనకి. ఓకే, ఎందుకో తెలియదు, డయానా కోట్లు పడతాయి మదర్ తెరీసా కన్నా. అదంతే. ఎందుకంటే మనం ఇవి చూస్తాం. ఓకే, దేవుడు ఏది చూస్తాడు? లోపలదే చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఒక సైన్యమే వస్తుంటే ఎన్ని గుర్రాలు? ఒక 20,000 గుర్రాలు. అప్పట్లో 20,000 అంటే దారుణం అని అర్థం. ఓకేనా? రైట్. అంత పెద్ద సైన్యం వస్తుంటే ఆయన యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తుంటే, అవి ఆత్మలు కావు, జస్ట్ ఫ్లెష్ అన్నాడు. అర్థమవుతుందా? సో స్పిరిట్కున్న కెపాసిటీ లోపలికి వెళ్దాం, చూద్దాం. ఓకే, ఎప్పుడైతే దేవుడు ఏది చేసినా, మీ జీవితాల్లో ఏమి చెయ్యాలనుకున్నా, మీరు ఇక్కడ అడుగుతారు, దేవుడు అక్కడ ఇస్తాడు. అయ్యా నాకు ఎవడైనా డబ్బులు వచ్చి ఇచ్చేలాగా చేయి అంటారు. కుదరదు, మేము ఆత్మలో ఇస్తాం, శరీరంలో తీసుకో. ప్రతిదీ ఆయన ఇటిస్తాడు, దాన్ని చెయ్యాలి. మనం ఇటిస్తే బాగుండు అనుకుంటాం, మీరు ఫ్లెష్లో ఏడుస్తారు కాబట్టి రావు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమైందంటే, సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని అని వాళ్ళు స్త్రీలు వచ్చి పాటలు పాడారు. పాట బాగా లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి సౌలు గుండెలోకి వెళ్ళింది. ఇప్పుడు 1 సమూయేలు 16:13, సమూయేలు తైలము తీసుకొని వాణ్ణి సహోదరుల ఎదుట వాణ్ణి అభిషేకించాను. ఎవరిని అభిషేకించాడు? దావీదు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఏమైంది? బలముగా వచ్చెను.
తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదుని ఎప్పుడైతే అభిషేకించారో అప్పుడు ఏమైందంట? ఆత్మ ఒక్క వర్స్ కింద చదవండి, ఏమైంది? నెక్స్ట్ వర్సే. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ ఒకటి వచ్చి అతన్ని బెరపింపగా. జస్ట్ ఏ మినిట్, అక్కడ సమూయేలు ఏమని రాస్తున్నాడు? ఎప్పుడైతే దావీదుని అభిషేకించారో ఇతని దగ్గర ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మ ప్లేస్లో ఇంకొక ఆత్మ వచ్చింది. అదేంటది? దురాత్మ ఒకటి వచ్చింది. ఇప్పుడు చూడండి 18 తీసారా? వర్స్ 9. వాళ్ళు పాడుకుంటారు వస్తే సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని అనగానే కొంచెం ఈర్షపడ్డాడు. అప్పుడు కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పటి నుండి? ఆ పాట పాడినప్పటి నుంచి విషపు చూపు నిలిపాడంట. ద వెరీ నెక్స్ట్ బస్ ఏమనుంది? మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో భ్రమత గల మాటలు మాట్లాడుచుండగా, తెలుగులో అలా రాశాడు, కానీ మీకేమైనా ఫుట్ నోట్స్ ఉందా మీ బైబిల్స్లో? ప్రవచించుచుండగా, భ్రమత గల మాటలు కాదు. ఓకే, సో అతడు ఇంట్లో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. హలో, ఉన్నారా? ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? స్ట్రేంజ్ ఇన్సిడెంట్. దావీదు వచ్చి వీణ వాయిస్తూ ఉంటే ఆ స్పిరిట్కి సౌలు రాజు ప్రాఫెసీ చెప్తా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ మాయలోనే లోపలికి ఒక ఆత్మ వచ్చేసింది. ఓకే, సౌలు ఇప్పుడు ప్రాఫెసీ చెప్తున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు, కానీ సోర్స్ ఏంటి? అందరికి అని ప్రవచిస్తున్నాడు, కానీ లోపల ఉన్నది ఎవరు? దురాత్మ. నా భాష మీకు అర్థమైందా? సో ప్రాఫెసీ ఎవరని చెప్పచ్చు? ఎవరైనా చెప్పచ్చు. ఓకేనా? ఆ ప్రవక్తని దేవుడు వదిలేసిన తర్వాత కూడా ప్రాఫెసీ చెప్తాడు. యూ కెన్ నాట్ ఇస్తాను, నువ్వు వివేచించలేవు, అతన్ని వదిలేసాడు దేవుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎప్పుడైతే తీసుకొని వెళ్ళి నూనె దావీదు మీద పోసాడో, దావీదు లోపలికి ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. అవునా? ఎక్కడ ఆత్మ వచ్చింది? సౌలును వదిలేసేసాడు దేవుడు, వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. మరి ఈ ప్లేస్ ఏం చేయాలి? ఒక దురాత్మ వచ్చి కూర్చుంది. ఉన్నారా? ఇంకా మీకు అర్థం అవ్వలేదా? రైట్. దేవుడు పరలోకంలో లివర్లు ఉంటాయి. లివర్స్ అన్నీ అంటే, లివర్స్ అంటే తెలుసా? తెలుసా తెలీదా? ఇదివరకు ట్రైన్ ట్రాక్లు ఉంటాయి కదా, రైల్వే ట్రాక్లు. ఒక లివర్ పట్టుకొని ఇటు తిప్పారు అనుకుందాం, ఈ పట్టాలు పోయి దానికి అతుక్కుంటాయి, ట్రైన్ అటు వెళ్ళిపోయింది. మీరందరూ సినిమాలు అసలు చూడరు కదా, మీకు తెలీదా? అక్కడ కాలు ఇరుక్కొని హీరో, అది ఎందుకు తెలీదు? సో అది లివర్ అంటే. ఇప్పుడు దేవుడి దగ్గర లివర్లు ఉంటాయి, ఓన్లీ స్పిరిట్, ఆత్మే. అబ్బా, ఆత్మని ఏం చెయ్యొచ్చంటే, అందరు నాతో ఉంటే నేను యమాగా వెళ్ళిపోతా. ఇప్పుడు న్యాయాధిపతులు ఒకసారి తీయండి. ఓకే, తీసారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టోరీ చాలా పెద్దది, నేను షార్ట్కట్లో చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే, గిద్యోను తెలుసు కదా, గిద్యోను కుమారుడు ఉన్నాడు. గిద్యోనికి 70 మంది పిల్లలు. అయితే ఆ 70 మంది, గిద్యోనికి ఒక కాంక్యుబైన్ ఉంది, ఉపపత్ని ఉంది, వాళ్ళ కుమారుడు ఒకడు ఉన్నాడు అనమాట. అతను ఏం చేశాడంటే 70 మందిని చంపేశాడు, ఒక్కడు తప్పించుకున్నాడు. ఓకే, అతని పేరు అబీమోలెక్. ఓకే, సో వర్స్ 22 చదవండి. అబీమోలెకు 3 సంవత్సరములు ఇజ్రాయేలు మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు అంటే ఎవరు? గిద్యోను.
70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన లేఖను ఆ తెలుగు కొంచెం చదువు కొంచెం. వారి సహోదరుని మీదకి అతడు సహోదరుని చంపునట్లు మీదికిని అతని సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును అందరు తలపైకి అతను నేను చెప్తాను. ఇప్పుడు ఏమైంది అంటే గిద్యోను వాళ్ళకి మిద్యానీయుల నుంచి గొప్ప విడుదల ఇచ్చాడు, వాళ్ళని కొంతకాలం పరిపాలించాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన 70 మంది పిల్లల్ని చంపేసేయబోయాడు. ఎవరు? ఆ ఉపపత్ని కొడుకు అబీమెలెకు. చంపిన తర్వాత ఇప్పుడు ఒక గెర్జిం కొండ మీదకి వచ్చాడు అనమాట. కొండ మీదకి వచ్చి షెకెము అవతల ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతా ఒక శాపం పెట్టాడు. మీరందరూ అబీమెలెకును రాజుగా ఎంచుకున్నారు, అతడు మీ ఊరి వాడైనందున మీరు ఎంచుకున్నారు, కాబట్టి అగ్ని మిమ్మల్ని షెకెం వారిని ఇది చేయను అన్నాడు, తగలబెట్టును గాక అన్నాడు అనేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు షెకెముని డీల్ చేయాలి, అబీమెలెకుని డీల్ చేయాలి. అబీమెలెకు ఈజ్ వెరీ స్ట్రాంగ్, చాలా బలమైన రాజు, కానీ 3 years పరిపాలించాడు. ఓకే, అప్పుడు అబీమెలెకు అనే వ్యక్తి ఊరు షెకెం. ఆ షెకెం వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు అనమాట, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, నేను రాజు అవుతాను. గిద్యోను కాకుండా, గిద్యోను పిల్లలు కాకుండా అన్నాడు. సో సపోర్ట్ చేశారు. కానీ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ 70 మంది పిల్లల్ని చంపేశారు. ఇప్పుడు దేవుడు కీడు రప్పించాలి, అబీమెలెకుకి మీదకి కీడు తీసుకొని రావాలి. ఉన్నారా? ఇప్పుడు మనము ఈ లోకంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు బీజేపీ వెళ్ళిపోవాలంటే ఏం చేద్దాం? బిషప్ ప్రార్థన చేద్దామా? ఏం చేస్తాం? టీవీ 9 పెడతాం. ఏం చేస్తాం? పెట్టి ఆ గోల విని 4 ఆత్మలను తెచ్చుకుంటాం. ఇప్పుడు దేవుడు ఒకడిని లేపటం, ఒకడిని పడేయటం చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ టైం వచ్చింది. వాళ్ళ టైం రాగానే పరలోకంలో ఒక లివర్ ఇటు అన్నాడు, ఇటంటే పరిశుద్ధాత్మ, ఇటు అన్నాడు అనుకుందాం, వేరే ఆత్మ. ఇప్పుడు ఒక ఆత్మ వెళ్ళింది. ఒక ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే షెకెంలోకి వెళ్ళింది. అందరు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళింది? షెకెం. ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఆత్మ చిచ్చు పెట్టే విధానం చూడండి. అబీమెలెకు ఏమని చేశాడా? అరే మీ బెస్ట్ ఫ్రెండే మీకు బెస్ట్ ఎనిమీ అవుతాడు. మ్యాటర్ ఏంటో తెలుసా? ఏంటంటే ఇప్పుడు నువ్వు నవల రాస్తావు, వాడు కుళ్ళిపోతాడు, వాడది వాడిది. నో, నీకు ఇంకా విషయం అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా దేంతో ముడిపడి ఉంటుంది? ఆత్మలు. సరేనా? రైట్. ఇప్పుడు ఆ ఆత్మను పంపగానే ఆ ఆత్మ వెళ్ళి షెకెంలో ఉన్న ప్రతి ఒక్కడి స్పిరిట్ని టిక్ 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 అనింది, స్టిర్ చేసింది. మీకు అర్థమవుతుందా? మీరు ఒక చెడు మాట్లాడాలంటే అది మీ శక్తిలో లేదు, మీరు ప్రేరేపింపబడి మాట్లాడతారు. ఓకేనా? అది వచ్చి స్టిర్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో అదే కదా ఇస్కరియోతు యూదా విషయం కూడా అయ్యింది. ఓకే, అన్ని ప్రేరేపింపగా. ఓకే, సో ఇప్పుడు ఆ స్పిరిట్ వచ్చి షెకెం వాళ్ళందరినీ ఎంతమందిని ప్రేరేపించింది? ఒకడినా ఇద్దరినా? సో ఆ ఆత్మ వచ్చి దేవుడి ఉద్దేశం దేవుడు ఎలా నెరవేర్చుకుంటున్నాడో చూడండి. ఏమన్నా చేశాడా? షెకెంని ఏమిలా ఒక ఆత్మ పంపాడు. వాళ్ళకి ఎవరికైనా కనపడిందా? కనపడలేదు. ఎంత బాగా చేశాడు. అందరూ అరే మనం ఎందుకు వీడికి సపోర్ట్ చేసాం అనుకున్నారు. కేవలం మన ఊరోడైనందున మనం సపోర్ట్ చేసాం, అవునా కదా అనుకున్నారు. అసలు వాళ్ళ మధ్య ఆ ఆర్గ్యుమెంట్, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక రాజును తీసేయాలి. ఎలా తీద్దాం? ఎలానో వచ్చింది ఆలోచన. కారణం ఏంటో తెలుసా? స్పిరిట్. ఏంది? ఉన్నారా లేదా? బాగా ప్రార్థన చేసుకోండి. మీ ఆయనకి మీకు మధ్య ఏమన్నా డివిజన్ ఉందనుకుందాం, మంచి చేతపడి చేయండి. మీకు అర్థం అవ్వలేదా?
ఓకే, దాన్ని పాజిటివ్గా వాడండి. ఓకే, అది జరుగుతుంది. సరే, సో వెళ్ళి వాళ్ళందరితో ఆ స్పిరిట్ మాట్లాడిన వెంటనే వాళ్ళందరూ కుట్ర చేశారు. కుట్ర అంటే చూడండి ఎంత ఎంత అమాయకంగా ఉంటాయి కళ్ళతో చూస్తే. అభిమోలేకి ఏమన్నా గొప్పవాడా అన్నాడు ఒకడు. ఆ పక్కన ఉన్నాడు విన్నాడు జబూలు. ఓకే, ఆ పట్టణానికి ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్ విన్నాడు. ఇని వాడు రాత్రి పార్టీకి వెళ్ళాడు. పార్టీకి వెళ్ళి అభిమోలేకుతో పార్టీలో కూర్చొని, అభిమోలేకు వాడేమన్నాడో తెలుసా, గాలు ఏమన్నాడు తెలుసా, వాడేం పెద్దోడా, అభిమోలేకు మాకేం భయమా అని, రే సిద్ధం చేయరా సైన్యం అన్నాడు. ఏం జరిగింది ఇక్కడ? అసలు ఏమన్నా ఉందా? వాడేమన్నా పెద్దోడా అన్నాడు. వీడిల్లి రాత్రి చెప్పాడు. ఇప్పుడు సైన్యం మొత్తం వేసుకొని వచ్చాడు. ఓకే, షెకెము చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టాడు. చెట్లన్నీ నరికారు. నరికి సీజ్ ర్యామ్స్ చేశారు. సీజ్ ర్యామ్స్ యూనో దుంగల్లాగా పెడతారు, కొడితే గోడ ఊడిద్ది. ఓకే, తాళ్ళు గట్టి అందరు రెడీ అన్నమాట. ఉన్నారు. ఇప్పుడు ఈ స్కెచ్ మొత్తం వేసింది ఎవరు? ఎవరు? దేవుడా? నో, అదంతే. ఊరక దేవుడు పనుడిని పంపిస్తే చాలా పని చేసి పెడతారు. అది ఎట్లయితే ఏంటి? నో, ఇప్పుడు అభిమేలోకి వచ్చాడు. వచ్చి ఎవడరా నా గురించి మాట్లాడింది, వాడు బయటికి రా అన్నట్టుగా ఉన్నాడు అనమాట. వాడు పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇప్పుడు షెకెం నాకు ఎగెన్స్ట్ అవుతుందా అని చెప్పి షెకెంని టేక్ ఓవర్ చేయబోయాడు. చేయబోతే ఆ గోపురం మీద ఒక ఆమెకి ఇల్లు ఉన్నట్టుంది. ఆమె తిరగలు విసురుతూ ఉంటుంది కదా, కింద తిరగలు కాకుండా పైది తీసి జారేసింది వాడి తల మీద. ఓకే, మన తెలుగులో తిరుగులు పైనది విసిరి ఏదో ఉంటుంది. ఏమీ లేదు, తిరుగులు 2 పాటలు ఉంటాయి కదా, పైది ఊర కట్టనింది, వాడి తల మీద పడి చచ్చిపోయాడు. ఓకే, కింద మాట ఏంటి? ఈ విధముగా గిద్యోను కుమారుడు పెట్టిన శాపం నెరవేరింది. హలో, ఇప్పుడు మీరు నాకు ఒక లాజిక్ చెప్పాలి. శాపం ఎవరు చేస్తారు? శాపం అనగానేమి? స్పిరిట్, ఆత్మ. శాపం ఎలా వచ్చింది? శాపం ఎలా పని చేసింది? యెహోయాదునుడి దురాత్మ ఒకటి వచ్చి షెకెము వాళ్ళందరినీ ప్రేరేపించగా. మీకు అర్థమవుతుందా? సో ఈ క్రానికల్స్కి వెళ్ళాం అనుకుందాం, దినవృత్తాంతాలకు వెళ్ళాం అనుకుందాం. మిఖాయా ఉన్నాడు ప్రవక్త. చాలా జాగ్రత్తగా ఏనండి, ఒక పెద్ద ప్రపంచం. అప్పుడు ఏమైందంటే దేవుడు పైన ఒక మీటింగ్ పెట్టాడు. అందరూ ఉన్నారా? ఆ పైన మీటింగ్లో ఎవరు వెళ్ళి ఆహాబును రామోతు గిలాదు మీదకు వెళ్ళడానికి ప్రేరేపిస్తారు అన్నాడు. ఒక ఆత్మ ఈ విధంగాను, ఒక ఆత్మ ఆ విధంగాను చెప్తా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నేను మీకు కళ్ళు ఇస్తాను, సరేనా? ఆత్మకి కళ్ళు ఎలా ఉంటాయో, ఒకటి ఈ విధముగాను ఒకడు ఆ విధంగా చెప్పుకుంటా వస్తున్నారు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక ఆత్మ వచ్చింది. వచ్చి అయ్యా నేను వెళ్ళి వాళ్ళ అబద్ధమాడ ఆత్మగా ఉంటాననింది. సరే నువ్వు వెళ్ళు, సక్సీడ్ అవుతావు అన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ వచ్చింది. ఓకేనా? 800 మంది ప్రవక్తలు ఉన్నారు. 450 + 400 850 మంది ఉన్నారు. ఉండి పో నువ్వు గెలుస్తావు అంటున్నారు. ఉన్నారా? అందరూ ఉన్నారా? ఇప్పుడు ఆ ఆత్మ వెళ్ళి వాళ్ళకి ఏం అబద్ధం చెప్పింది? యేసుక్రీస్తు ప్రభు కాదని చెప్పిందా? ఏం అబద్ధం చెప్పింది? నువ్వు వెళ్ళి గెలుస్తావని చెప్పిందా? కాదు. మీరు బైబిల్లో చదివింది అదే. ఏం చెప్పింది ఆత్మ వెళ్ళి? పిచ్చివాడా, కొంచెం కళ్ళు లోపల తెరువు. ఆ ఆత్మ వెళ్ళి వాడు గెలవటం చూపించింది. అందుకని వీళ్ళంతా ప్రవచించారు, గెలుస్తావు, నేను చూశాను, గెలుస్తావు అన్నాడు. ఐస్ వర్ డిసీవ్డ్. మీ కళ్ళు. రాత్రి కలొచ్చింది, ఏం? అవునా? వాళ్ళు స్పిరిట్లో లేరు కాబట్టి స్పిరిట్ ఏం చేసిందంటే వాళ్ళ ముందు ఒకటేసింది, అంతే. ఇంకా వాడు అలాగే గాడిదకి క్యారెట్ కడితే ఎలా వెళ్తాడో అలా వెళ్ళిపోయాడు దానిలోకి. మీకు అర్థమవుతుందా? రైట్? ఆత్మ ఎంత ఇంపార్టెంటో. సో ఇప్పుడు ఆ యుద్ధం మీద మొత్తానికి నడిపించింది ఎవరు?
ఆత్మ ఏం చేసింది? ఆత్మ కన్నులకి ఏం చేసింది? అది మికాయా ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు, హీజ్ ఎ ప్రాఫిట్, ప్రవక్త. అతనికి ఏం కనపడింది? అతనికి ఎవరు చూయించారు? సో ఆత్మ సంబంధికి కనపడతాయి, శరీర సంబంధులకి కనపడతాయి. మరి శరీర సంబంధులు కనబడే వాళ్ళు ఎలా మోసపోతారు? మీకు అర్థమవుతుంది కదా. సో దేవుడు ఎంతసేపు పట్టిద్దండి దేవుడు ఈ దేశాలు మార్చడానికి? ఊరకాట అన్నాడు అనుకుందాం, ఒక లివర్, అంతే అయిపోయింది. ఓకే, దేవుడి దగ్గర ఉన్న ఆ సూపర్ పవర్ ఈ స్పిరిట్, ఆత్మ. ఆ ఆత్మ, ఇప్పుడు ఆత్మ లోపలికి వెళ్దాం, ఓకేనా? మనం ఏమనుకుంటామంటే అకార్డింగ్ టు థియాలజీ, ఇది శరీరం, బయట రౌండ్, అందులో రెండో రౌండ్ మనస్సు, సోల్, అందులో చుక్క ఆత్మ. సరేనా? రైట్. మధ్యలో చుక్కేమో పుట్టుమచ్చేమో ఆత్మ, చుట్టుదంట సోల్ అంట, ఆ బయట శరీరం అంట. అది ఎంత శరీరంలో ఉంటే బొమ్మేస్తామో తెలుసా? ఇప్పుడు ఎహెజ్కేల్ ఒకసారి తీయండి, ఇజికేల్ చాప్టర్ 1:5. దానిలో నుండి ఒక అపరంజిని పోలిన ఒకటి కనపడుతుంది అనమాట. ఒక బ్రైట్ లైట్లో నుంచి వస్తున్నప్పుడు ఒక గోళం కనపడింది, ఒక సర్కిల్, రైట్, ఒక స్పీర్ కనపడింది. అది బాగా మెరుస్తా అపరంజిలాగా గందరగోళంగా ఉంది. ఇప్పుడు దానిలో నుంచి ఏమైందంటే 4 జంతువుల రూపము గల ఒకటి కనబడింది. వాటి రూపము ఎలా ఉందంట? మానవ స్వరూపం. ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇది చాలా పెద్దది. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఓకే? ఇప్పుడు ఏమైందంటే ఎహెజ్కేలు ఇక్కడ నుంచొని ఉన్నాడు. ఇప్పుడు నేను ఆత్మ అంటే ఎంత ఉంటుందో ఒక అంచనాకు వద్దాం, సరేనా? ఒక గోళం కనపడింది, ఇంకా దగ్గరకు వస్తుంది. ఇతను కేబారు నది ఒడ్డునున్నాడు అనమాట, బబులోన్లో. అక్కడుండి అటు చూడగానే ఆ గోళం వచ్చి 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 ఇక క్లియర్ అవుతుంది. ఆ క్లియర్ అయ్యేటప్పుడు ఒక జీవి కనపడింది. అటు చూస్తే వెనక ఇంకో జీవి ఉంది, అటు డయాగనల్కి ఇంకోటి ఉంది, ఇటు ఎదురు ఇంకోటి ఉంది. 4 జీవులు ఉన్నాయి. వాటి మొహాలు చూస్తే ఫ్రంట్ మనిషి మొహం కనపడింది, ఇటు పక్కన ఆవు మొహం, పక్షి మొహం, అలా కనపడతా వచ్చినాయి. మనిషి రూపం, సింహం రూపం కనపడ్డాయి అనమాట. 4 ఫేసెస్ ఉన్నాయి. దానికి అలాగే ఉంది, దీనికి 2 రెక్కలు ఇలా గప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. చూసిన తర్వాత మీరందరూ ఉన్నారా? ఇప్పుడు సడన్ ట్విస్ట్ ఏంటంటే, వాటి పక్కన ఆ కెరూబులకి పక్కన ఈ బొమ్మ వేయటమే కష్టం. ఇప్పటికీ నాకు అది ఎలా ఉంటుందో తెలియదు. అసలు అతను ఎలా చూశాడు, అది దాని ఎక్స్ప్లెనేషన్ ఎవరికి అర్థం కాదు. ఆ కెరూబు కింద అనాలా, పక్కన అనాలా, దాని చుట్టూ అనాలా తెలీదు. ఒక దగ్గరేమో దాని చుట్టూ అని ఉంటుంది, ఒక దగ్గరేమో కెరూబు పక్కన అని ఉంటుంది, వాటి కాళ్ళ కింద అని అంటాడు ఇంకో దగ్గర. అది ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. సో ఒక కెరూబు నుంచుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్ణన ఏంటంటే, ఈ కెరూబు చుట్టూ రౌండ్గా ఒక వీల్ ఉంది, ఒక చక్రం ఉంది. ఓకే, రింగ్ అనేది అనుకున్నారు ఫారిన్ వాళ్ళు, అందుకని మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ రింగులు కనపడుతుంటాయి. అది నిజం కాదు. ఓకే, సో ఒక చక్రం ఉంది, ఆ చక్రంలో ఇంకో చక్రం ఉంది, ఆ చక్రాలకి కళ్ళు ఉన్నాయి. ఈ కెరూబులకి ఎలా కళ్ళు ఉన్నాయో వాటికి కూడా కళ్ళు ఉన్నాయి. ఉన్నారా? అయితే ఇప్పుడు ఏంటంటే ఆ చక్రాలకు కూడా ఆత్మలు ఉన్నాయి. ఈ కెరూబుకున్న ఆత్మే ఆ చక్రంలో కూడా ఉంది. అర్థమవుతుందా? సో ఈ కెరూబు వచ్చి ఇక్కడ నుంచుంది అనుకుందాం, అది కూడా వచ్చి నుంచుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఆ పక్కన ఆ వీల్ కూడా వచ్చి ఎక్కడ నుంచుంది? పక్కన నుంచుంది. వీళ్ళ చుట్టూ ఏమీ లేదు, పక్కన నుంచుంది. వీళ్ళు పైకి లేస్తే అవి కూడా పైకి లేస్తాయి. ఇప్పుడు ఆత్మ కెరూబుకి ఎంత ఉంది? ఏంది అందరూ అట్లా ఉన్నారు? ఒక కెరూబు ఉంటే ఆ కెరూబుకి ఈ రింగ్స్ ఉంటే, ఈ వీల్ ఉంటే, ఆ వీల్లో కూడా స్పిరిట్ ఉంది. ఇప్పుడు వాటి స్పిరిట్ ఎంత ఉంది? ఆ లోపల కొంచెం ఉందా పుట్టుమచ్చ? స్పిరిట్ ఎంత ఉంది?
బయట రింగులో కూడా ఉంటుందా? వీల్లో కూడా ఉంటుందా? ఎందుకు అంత పెద్దగా ఉంది? నా భాష మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాటి తల మీద ఒక మండలం ఉంది, ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. సరేనా? సో ఒక స్పిరిట్ బీయింగ్, ఇప్పుడు దానికి ఉన్న ఆత్మ ఎంత పెద్దగా ఉంది? ఎంత ఉంది? ఎంత పడితే అంత ఉంది. వీ డోంట్ నో. అది ఎంత పెద్ద దర్శనం ఆకాశంలో చూశాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కెరూబుకే అంత చిన్న కెరూబుకే అంత ఆత్మ అయితే లోపల యేసుప్రభు ఉన్నాడు, మనం ఎంత ఉంటాం? ఉన్నారా? ఏంది అందరూ అట్లా ఉన్నారు? శరీరం నిన్ను నిజం చూడనీయట్లేదా? నువ్వు ఆ మండలం పైన కూర్చున్నాడు కొన్న ఆత్మ నీకుంది. మీకు ఒక చిన్నది చెప్తాను, ఎంత తీగ ఉంటుందో పరలోకం. రేపేమవుతుందో తెలుసా? మనం వెళ్ళి ఆ పైన దాని కుడి పక్కన కూర్చుంటాం. వీళ్ళంతా కింద పిల్లలు, కెరూబులు గిరూబులు అంతా. ఆ పైన ఆయన వేసుకొని నది వేసుకొని కూర్చున్నాడు కదా, అక్కడికి వెళ్ళి కుడి పక్కన. ఓ మై గాడ్, వాళ్ళకన్నా నీకు బుల్లి స్పిరిట్ ఉంటుందా? చిన్న పావురం అంత ఇచ్చుండి ఉంటారా? మీరు సినిమాలో చూసినట్టు వచ్చి ఇక్కడ ఎగిరి నుంచున్నట్టు ఎంతో తెలీదు. అయితే ఇప్పుడు చూడండి, అంత ఆత్మకి దేవుడు ఏం చేశాడంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు, ఒక టూల్ ఇచ్చాడు, దాంతో పని చేయని. అది శరీరం. అంత శక్తి, అంత ప్రభావం, అంత జ్ఞానం, వీటిని ఈ లోకంలోకి తేటానికి యు జస్ట్ నీడ్ ఎ బాడీ. ఒక్కటి కావాలి నీకు, దీనితోటి నువ్వు పని చేయి అన్నాడు. హలో, ఉన్నారా? అంత స్పిరిట్ని ఇప్పుడు ఆత్మ చేతిలో బాడీ ఎంత? స్క్రూ డ్రైవర్. కానీ మనకి ఆత్మ ఒక స్క్రూ డ్రైవర్ కూడా కాదు, పిన్నిస్. చాలా పెద్ద. అర్థమవుతుంది మీకు? ఎలిగినట్టే. అందుకని ఏమవుతుంది, మనకి ఇవ్వబడిన శరీరం ఎలా అంటే జస్ట్ ఈ రూమ్ లాగానే, అంతేగాని ఇంకా ఏమీ కాదు. ఒక నివాస స్థానం, ఒక ప్లేస్, ఒక బాక్స్ లాగా. అందుకే ఈవిల్ స్పిరిట్ కూడా వచ్చి ఉంటుంది. ఎవరైనా ఉండొచ్చు లోపల, అదేమీ రూల్ ఏమీ లేదు. ఆ ప్రపంచంలోకి వచ్చారని అర్థం. సరే, వాక్యంలోకి వెళ్దాం, సరేనా? సో ఆత్మ ఇలా ఉంటుంది. ఎంత శక్తి, ఎంత ప్రభావం అనేది ఒకసారి స్పిరిట్లోకి రండి, మీకు అర్థమైపోతుంది. నౌ అయితే కింగ్స్ తీయండి, 2వ రాజులు తీసారా? ఉంచండి అలాగే. అయితే ఆత్మ, దాని ప్రాపర్టీస్, దాని యాట్రిబ్యూట్స్ ఏంటి? ఆత్మకుండే ఐ డోంట్ నో, ప్రాపర్టీస్ని ఏమంటాం? తెలుగులో గుణగణాలు అంటాం, అవి నిజం కాదు. ఈజ్ అ పార్ట్. గుణగణాలు అనేది ఒక భాగం ఆత్మకి. ఇప్పుడు మనకి ఇప్పుడైతే కొత్త నిబంధన వచ్చింది, కానీ ఆత్మ మొత్తం ఫస్ట్లో అని ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అక్కడి నుంచి బైబిల్లో చెప్తున్న ఒకటే పదం ఉంది, దాట్ ఈస్ కాల్డ్ రూవాక్, అంటే గాలి అని. కానీ నిజం సెన్స్లో ఏంటంటే ఆత్మ అంటే ఆత్మని కాదు. ఒక్కొక్క సందర్భంలో దాన్ని ఒక్కొక్కలాగా మాట్లాడతాడు. ఒక సందర్భంలో జీవం, ఒక సందర్భంలో మనస్సు, ఒక సందర్భంలో హృదయం, అనగా ఎమోషన్స్ అని అర్థం. అదే ఆత్మని ఇన్ని విధాలుగా మాట్లాడతారు. ఒకే శరీరంలో చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు ఎలాగనో అలాగే ఆత్మ అనగానే
దానికి సెన్సెస్ స్పృశించేది మాట్లాడతాడు, దాని పవర్ యాట్రిబ్యూట్స్ మాట్లాడతాడు, దాని హృదయ సంబంధమైనది చెప్తాడు, అది లైఫా కాదా చెప్తాడు. మీకు అర్థమైంది కదా? అన్నిటికీ వాడేది ఒక పేరే. నేను జీవమునిచ్చుటకు అన్నాడు. ఆయన జీవం ఇవ్వటానికి రాలా, స్పిరిట్ ఇవ్వటానికి వచ్చాడని దాని అర్థం. ఓకే, సో నా మాటలో ఆత్మ అని అంటే ఏమని అర్థం? లైఫ్ అని అర్థం. మళ్ళీ లైఫ్ అంటే ఆత్మ అని అర్థం. ఒక్కొక్క దగ్గర వాటి పేర్లు మార్చారంతే. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పటం అయిపోయింది. నా దీనికి ప్రార్థనకు ఉన్న సంబంధం ఏంటి? రెడీ? మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ద మోర్ యూ ప్రే, మీరు ఎంత ప్రార్థన చేస్తారో దేవుడు ఏం చేస్తాడంటే, ఆత్మకు ఒక లక్షణం ఉంటుంది, అది శక్తి. ఇంకొక లక్షణం ఉంటుంది, అది జ్ఞానం. అర్థమవుతుందా? ఇంకొక లక్షణం ఉంటుంది, అది లైఫ్. ఇంకొక లక్షణం ఉంటుంది, అది సెన్సెస్. నా భాష మీకు అర్థమవుతుందా? ఓకే, వీటిల్లో ఈ సెన్సెస్ అనే ఏరియా దగ్గరికి ప్రవచనం చెప్పే వాళ్ళందరూ వస్తారు. ఓకే, శక్తి అనే ఏరియా దగ్గరికి హీలింగ్ చేసే వాళ్ళందరూ వస్తారు. డిఫరెంట్ ఛాంబర్స్. ఓకే, సో ఆత్మ అనేది ఎప్పుడైతే మీరు వెళ్ళి ప్రార్థన చేస్తారో, ఉన్నారు కదా, ఈ లోకంలో ఒక పరిస్థితిని మనం సార్ట్అవుట్ చేయాలనుకుందాం. మనమేమనుకుంటామంటే, వెళ్ళి ప్రభువా ఆ సమస్య ఉందయ్యా కొంచెం అది అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడిని మార్చదు. దాని ఆన్సర్ ఆయన ఇచ్చేసి కూడా ఉంటాడు. ఇప్పుడు మారాల్సింది ఏంటి? మనం ఏం మారుతాం గుర్తుపెట్టుకోండి. మీరు పాపంలో ఉన్నారనుకుందాం. నేను పాపిని ప్రభువా, నువ్వు నీ గుడ్డితనం ఉంది. నువ్వు చూస్తుంది దేన్ని? ఫ్లెష్ అని చూస్తున్నావు. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? మీ ఆత్మ పరిస్థితి ఏంటి? దానికి తెలియదా యేసుక్రీస్తులో నేను తిరిగి జన్మించానని? ఓకే, అది కూడా మోసం చేస్తున్నాడు అపవాది. ఉన్నారా? సో ఇప్పుడు ప్రార్థన ఎందుకో తెలుసా? మనం ప్రార్థన చేసే ప్రతిసారి లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం, వెళ్దాం. లేచి నుంచోండి, వెళ్దాం, అయిపోయింది వాక్యం. మొత్తం చెప్తాడు లాస్ట్లో, అది ఎందాం అనుకున్నారు కదా, అది మాత్రం చెప్పను. గుర్తుపెట్టుకోండి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ ఆత్మలు వస్తాయి, ప్రేయర్ లేకపోవడంతో ప్రేయర్ లేని ఆత్మలు వస్తాయి, డెవిల్ స్పిరిట్లు వస్తాయి, తెలుసా? ఓకే, మనం ప్రార్థనకి ఎందుకు వెళ్తామంటే, మీరు ఒక సమస్య ఉంటే ప్రభా దానికి ఆన్సర్ ఇవ్వనొద్దు, గివ్ మీ దట్ స్పిరిట్, ఆ ఆత్మ. ఓకే, సో మీరు ప్రార్థన ఎందుకు చేస్తారో తెలుసా? టు ఎలివేట్ యువర్ స్పిరిట్ టు దట్ లెవెల్. మీ ఆత్మని, ఆ ఆత్మను అందుకునే స్థాయికి ఎదుగుతున్నారు. హలో, పురీదా ఇల్లియా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? రైట్, మీరు దానియేలు. ఓకే, నెబుకద్నెజరు చచ్చిపోయాడు, దర్యాబేష్ వచ్చాడు, కానీ నాకు దారి అర్థం కావట్లేదు, ఏం చేద్దాం? లెట్ అస్ ఎలివేట్ అవర్ స్పిరిట్ నౌ. సో వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత హీ గాట్ అండర్స్టాండింగ్. అతనికి గ్రహింపు, ఆ స్పిరిట్ వచ్చింది. దీన్ని గ్రహింప శక్తి కలుగుటకు నేను ప్రార్థించగా అన్నాడా 8వ అధ్యాయంలో. సో గ్రహింపు అంటే ఏంటి? ఇట్స్ అగైన్ ఎ స్పిరిట్. ఓకే, అంతేకాని అప్పు ఉంది ఏం చెప్తాం, అక్కడ వస్తుందా, ఇక్కడ ఫెయిల్ అవుతాం. బట్ వెన్ అండర్స్టాండింగ్ కమ్స్, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఏం చేస్తాడంటే లివర్ని ముందుకు నెడతాడు. అప్పుడు నీ ఆత్మలోకి ఆ అండర్స్టాండ్ దూకిద్ది, ఆ గ్రహింపు వస్తుంది. నౌ యువర్ ఎ స్పిరిచువల్ మ్యాన్. నువ్వు వేరే వ్యక్తివి. అందరూ ఒకటి కోడై కూస్తూ ఉంటారు, నువ్వు మాత్రం ఇంకో దానిలో వెళ్తూ ఉంటావు. వీడు ఎందుకు ఇలా ఉంటాడు మూర్ఖంగా? వాడు అంతే, వాడు ఆత్మ సంబంధి కాబట్టి నీకు మూర్ఖంగా అనిపించాడు, కానీ వాడు నివసిస్తుంది సత్యంలో, తను చూసిందే వాస్తవం, నిజం. ఓకే, సో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీ స్పిరిట్ పెరుగుతుంది. ఐ మీన్ పెరుగుతుంది ఇన్ ద సెన్స్
దాన్ని సాధకం చేస్తున్నావు అన్నమాట. యువర్ ఎక్సర్సైజింగ్ యువర్ స్పిరిట్. అందుకే కదా హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం సాధకం చేయబడిన ఇంద్రియములు కలవారు. ఓకే, మీ కళ్ళు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇలాగే మూసుకుని నేను పుట్టేటప్పుడు ఇలాగున్నాను అని మూసుకుంటే ఏమవుతాయి, తర్వాత తెరుచుకుంటే? ఓకే, ఇప్పుడు కాలు చెయ్యో ఏదో ఇరిగితే బెడ్లో కూర్చోబెడతారు కదా, కాలు ఇలా పెడతాం కదా, తర్వాత లేచి నడుద్దామంటే జింకలాగా నడుస్తావా? తర్వాత ఫిజియోథెరపీ వాడు వచ్చి నిన్ను మడిచి మామూలుగా పేపర్ చేస్తాడా లేదా నువ్వు నడవాలంటే? మీకు అర్థం ఉందా? నువ్వు అది ఎక్సర్సైజ్ చేయకపోతే నీకు రాదు కదా. సో ప్రేయర్ ఈజ్ ఎక్సర్సైజ్. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమి అవుతుందంటే మీ ఆత్మ యాంప్లిఫై అవుతుంది. దేవుడు కొత్త స్పిరిట్ని వేస్తాడు లోపల. హీ విల్ రిన్యూ యువర్ స్పిరిట్. మీ ఆత్మని నూతన పరుస్తాడు. అప్పుడు డెవిల్ అనమాట ఫస్ట్, అరే మనం వచ్చినప్పుడు వీడి దగ్గర ఇంత లైటే కదా, ఈరోజు ఏంటి వీడేంటి ఫ్లడ్ లైట్ లాగా వెలుగుతున్నాడు, ఏం తెలుసుకున్నాడు వీడు? మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు ఏస్తున్నావు రా బయటికి అది, ఇప్పుడు నువ్వు రావద్దు బయటికి, వెళ్ళిపోతావు బయటికి. ఐ నో ఇట్. యు సీ ద డిఫరెన్స్. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు ఊరికి వెళ్తే ఒక ఊరికి ప్రార్థనకి తను రా బయటికి అంటున్నాడు. బైబిల్లో ఏముంది? వాడి తల మీద పెట్టి ఒకడేమో సిలువు తీసుకొని వెళ్ళి ఊపి ఉంది ఆత్మలో, సిలువలో కాదు. బైబిల్ని ఊపితే ఏమొచ్చిద్ది? డెవిల్కి ఊపి వచ్చిద్ది. అంటే నువ్వు క్రాస్ ఊపితే కంగారు పడిపోయిద్దా? సిలువ ఊపగానే నీకే సిలువ ఏంటో తెలియలేదు, డెవిల్కి ఎందుకు తెలియాలి? మళ్ళీ దానికి నూనె రాయటం ఒకటి, నూనె రాచి ప్రార్థించగానే నూనె డబ్బా పట్టుకొని రావటమే. నో, మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొత్త స్పిరిట్ వచ్చింది. నువ్వు కొత్త వ్యక్తివి. నా భర్త నేను క్షమిస్తానా, వాడి అంతు చూసి నిన్ను కోర్టుకి లాగి నీ ఆస్తి మొత్తం కొట్టేసి నేనేమనుకున్నావురా నువ్వు ఫస్ట్లో. ఇప్పుడు వెళ్ళగానే మనం నమ్మొచ్చా ఈ వ్యక్తి వైట్లో ఉంది, మొన్నే కదా నన్ను కోర్టు అన్నావు, మారిపోయావు, ఎలా మారిపోయావు? గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రతిసారి మీకు ఇంపార్టేషన్ వచ్చింది, మీకు ఆత్మ ఆయనలోంచి మీలోకి ప్రవహించేది. యూ బికమ్ ఎ న్యూ పర్సన్. మీరు ఒక కొత్త వ్యక్తి అయిపోతారు. మీకు అర్థమైందా? కావాలండి చూడండి, మీకు ఎన్ని స్ట్రగుల్స్ అయినా ఉండనివ్వండి, వెళ్ళి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత స్ట్రగుల్లో మాత్రం కాలు పెట్టరు. నేను పెట్టేదే వాటిల్లో అయినా మీ అట్లా ఉన్నారు. ఇవన్నీ మనకు అలవాటు, అటు ఉంటుందేమోలే అనుకుంటున్నారా? రైట్. సో ప్రార్థన చేసుకుంటే ప్రతిసారి యూ వెయిట్ ఫర్ దట్ స్పిరిట్. మీరు ప్రార్థన చేసుకుంటున్నారంటేనే ఈరోజు శక్తా, ఈరోజు విజ్డమా, నాలెడ్జా, అండర్స్టాండింగా, లేకపోతే నా సెన్స్ డెవలప్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు దేవుడు నాతోటి? మీకు అర్థమవుతుందా? రైట్. సో దావీదు ఇప్పుడు ఆలయం కట్టాలన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంతే. ప్రార్థన చేయగానే ఆలయం ఎట్లా ఉండాలో డిజైన్ మొత్తం బ్లూ ప్రింట్ వేసి సొలొమోను రాజుకి ఇచ్చాడు. ఓకే, ఇది దేవుని ఆత్మ నాకు నేర్పగా అన్నాడు. సో ఎవరు నేర్పారంట దాన్ని కట్టడం? సరే ఒక్క నిమిషం ఉండండి. నోవాహుకి ఎవరు నేర్పుంటారు? ఏం చేశాడు? పిహెచ్డి చేశాడు ఏమన్నా ఓడ కట్టడంలో? మంచి ప్లంబరు, ఈ కార్పెంటర్ అయి ఉంటాడా? నో, స్పిరిట్. ఓకే, బెసలేలు ఊరుకి ఏం చేసింది? ఇప్పటికి కూడా తెలియని రహస్యం అదే. బంగారాన్ని పోతేసి పైకి దిగానే ఒక కాండానికి ఎలా 6 దీపస్తంభాలు వస్తాయి? ఇప్పటికి కూడా ఎవరికి రాదే భూమి మీద. బంగారం విడిపోయిద్దే, ఎలా ఒకదానికి ఏకకండం వేసి తీగానే 7 ఎట్లు వస్తాయి? అతికించాలి కదా, అతికించకూడదు, ఒకే దానికి తేవాలి. ఎలా అయ్యిద్ది? మీకు అర్థమవుతుందా? సో మీ సమస్య మీరున్న పరిధిలోనే ఆలోచిస్తున్నారు. యు ఆర్ థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఫ్లెష్. మీ శరీరం అనుసరించి ఆలోచిస్తున్నారు, అందుకని అది సమస్య. ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకుందాం, ది ఫిల్డ్ విత్ హిస్ స్పిరిట్. అక్కడికి వెళ్ళగానే ఆయన అది నింపుతాడు. ఆ సమస్య మీద మీకు అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది.
మీకు అర్థమవుతుందా? రైట్? వద్దు, ఇంత చాలు, ఇంత చాలు. సో ప్రార్థన చేసుకుంటే ఏమవుతుందంటే, నేను తప్పులు చేస్తున్నాను, నేను మారాలి, అది భయంకరమైన అబద్ధం. నీ మార్పు అస్సలు వద్దు దేవుడికి. నీ మార్పు ఎవడికి కావాలి అసలు? అడిగారా నిన్నేమన్నా మారయ్యా అని? అంటే దేవుడు ఆత్మీయకుండా నువ్వు మారి ఆయనకి ఇస్తావా? ముందు నీకు కూర్చోటం రావాలి దేవుడితోటి. ఓకే, నా కీర్తనలు 51 ఏమన్నాడు? నాలో నూతనంగా ఆత్మను పుట్టించన్నాడు కదా. అవునా కాదయ్యా, నేను మారిపోతాను, ఇంకా అసలు లేదు, బత్షెబ లేదు, వాడు లేడు, వీడు లేడు, నీకు మారి నేను చూపించి మార్కులు వేయించుకుంటాను అన్నాడా? నో. నువ్వు బలులు అయ్యి అడిగితే నేను ఇచ్చేవాడిని, అయ్యన్నీ నిన్ను ప్లీజ్ చేయవు. నువ్వు ఏమన్నా నాలో ఒక ఆత్మ తెస్తేనే. నేను తప్పు ఎప్పుడు మాన్తానంటే ఐ నీడ్ ఎ న్యూ స్పిరిట్. నాకు కొత్త ఆత్మ వస్తేనే నేను అది మాన్తా. అంతేగాని మారిపోతా, బైబిల్ చదవగానే తిట్టిద్ది కాబట్టి నో. నీకు కొత్త మనసు రావాలి, కొత్త ఆత్మతోటి కొత్త మనసు వస్తుంది. అందుకే యెహెజ్కేలు మొత్తంలో ఆయన అనింది 11లో కానీ 36లో కానీ 33లో కానీ వేరెవర్, ఏం నూతనమైన ఆత్మను నేను వాళ్ళకి అనుగ్రహించదను, రాతి గుండెని వాళ్ళలోంచి తీసివేసి మాంసపు గుండెని వాళ్ళకి ఇస్తానన్నాడు. ఓకే, సో ఎవ్రీ టైమ్ యూ ప్రే, ఒక్క నిమిషం. అది ఎలా అంటే, మీ ఫోన్లో లైట్ వేయొచ్చా? వెనక ఎల్ఈడి లైట్ ఉంటుంది కదా, మీ ఫోన్లో కాల్ చేయొచ్చా? టెక్స్ట్ మెసేజ్ పెట్టవచ్చు కదా, యూట్యూబ్ చూడొచ్చా, వీడియో ఫోటో చూడొచ్చా? మీరు ఎన్ని డిఫరెంట్ థింగ్స్ పని చేస్తున్నారు? ఇవన్నీ దేంతో చేస్తున్నారు? ఫోన్తోనా? కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అదేంతో చేస్తున్నారు? విష్ పవర్. అది ఏమి ఎక్కించుకుంటుందో అది ఇన్ని రూపాలుగా మీకు కనపడుతుంది. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. మీ స్పిరిట్ ఎంత ఫిల్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఎంత చేయగలరు అనేది కనపడుతుంది. అర్థమవుతుంది? ఆ స్పిరిట్ని నింపేది దేవుడు మాత్రమే. ఏ ప్రభువా, మీరు వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతిసారి వెళ్ళి దేవుడికి తగలగానే ఆ ఆత్మ లోపలికి వచ్చేసిద్ది. ఓకే, రావటంతో కొత్త వ్యక్తి, కొత్త వ్యక్తి సంవత్సరానికి ఒకసారి కొత్తగా కనబడుతుంటావు. నేను పోయినసారి అర్థం చేసుకున్నట్టు కాదే, ఇతను గర్వం మారిపోయాడు, కిచ్కా మరి ఆడే ఉంటారు. నువ్వు కూడా ఆయనతో ఉంటే నన్ను అర్థం చేసుకునేవాడు. వాళ్ళకి అర్థం కావు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కనెక్షన్లు వేరు. అప్పుడెప్పుడు యేసుక్రీస్తు లోక రక్షకుడు నమ్మి బాప్తిసం ఆ గాస్పెల్ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అది అరిగిపోయి ఇప్పుడు సరిపోదు. అది నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా పరలోకంలోకి మనం నిత్యం లేకుండా వెళ్దాం, ఇది ఎట్లా చేద్దాం, ఇక్కడ ఉంటాం. మీకు అర్థమవుతుందా? సో ప్రతిసారి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు దేవుడు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, మీరు దేవుడిని యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఈజ్ హిస్ స్పిరిట్, ఆయన ఆత్మ. నా భాష అర్థమైంది కదా? సో మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు అటువైపుగా మిమ్మల్ని నడిపించాలనుకునేది పరిశుద్ధాత్మ. ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు రాసిన పదం స్పిరిట్ మీకు ఒకటి చెప్పాలనుకుంటుంటుంది. మీ ఆత్మ అది ఎక్కడ? అందుకే ఏమన్నాడు కీర్తనలు 77లో, అన్నిటిల్లోనూ అదే ఉంటుంది. అఫ్కోర్స్ కొరింథీలో కూడా అదే అంటాడు. ఆ ఆత్మ ఏం చేస్తుంది? అన్నిటినీ పరిశోధిస్తుంది. పోతే ఇక్కడ చెప్పింది పరిశుద్ధాత్మ గురించి. మన స్పిరిట్ అనేదే దేవుడిలో ఉన్నవి వెతుకుతా ఉంటుంది. మీ ఫ్లెష్ అనేది ఈ లోకంలో ఉన్నవి వెతుకుతా ఉంటుంది, దానికి కావాల్సింది అయ్యే. రివర్స్, మనకి ఏది ఇక్కడ కావాలో పోయి అది ఆత్మలో అటు ఎతకొచ్చుగా, అది ఇక్కడ అనుగ్రహింపబడింది. ఉన్నారా? సో ఏ సమస్య, ఏ ప్రాబ్లం ఉన్నా మనకి దానికి తేడా కేవలం ఆత్మ, కేవలం ఆత్మ. ఉన్నారా? ఒక గొడవ, ఒక ఫైటింగ్, ఒక యుద్ధం ఉందనుకుందాం. ఫలాంది ఎందుకు జరుగుతుంది? నో, నేను స్పిరిట్లోనే ఉండాలి. నౌ యూ విల్ గెట్ అండర్స్టాండింగ్. నువ్వు అటు కాలు పెట్టావు అనుకుందాం, ఈ గొడవలో నువ్వు పాలి భాగస్తున్నావు, నువ్వు ఒక పార్టీకి లీడర్ అవుతావు 100%.
మీకు అర్థమైంది కదా? సో ప్రార్థన బాగా పెట్టండి. మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పేదా? ఆశ అంతా నేను ఆత్మతో నింపబడాలనేది, అంతే. ఓకే, ఇప్పుడు అందరూ వచ్చి నా మీద ఉరుంబడింది, నేను కింద పడ్డాను, ఊగాను, కరెంట్ షాక్ కొట్టింది, చేతులు తిమ్మిరి వచ్చినాయి, అది కాదు ఆత్మ, సరేనా? అది ఊరక ఆ ఫ్యాన్ వేస్తే నాకు చలి పుట్టిద్ది, చలి పరిశుద్ధాత్మ. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు. సో మీరు ఏ సమస్య గురించి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు? ప్రభువా, నాకు ఇంకా ఇక్కడ నువ్వు పరిపూర్ణంగా ఆ స్పిరిట్ ఇవ్వాల, ఐ నీడ్ దట్ స్పిరిట్, ఆ ఆత్మ కావాలి. ఒక పని చెయ్యాలి అని అంటే, ఇప్పుడు నలుగురికి సువార్త ప్రకటించాలనుకుందా, బైబిల్ పట్టుకో, సర్వలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమన్నాడు, పని జరగదు. ఆత్మ రెడీయా? జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ సిద్ధమో నువ్వు వెళ్ళు, నువ్వేం మాట్లాడొద్దు, అది తీసుకుంటారు. అదేంటో అంత విచిత్రంగా ఉంటుంది. సరే, మీకు అనుభవం ఉంటేనే నాలోంచి వచ్చింది, నేను ఎంత మీకు అది చెప్పాలన్నా నాకు రావట్లేదు. ఈ ఇక్కడ అంటున్నట్టున్నారు, నాకు అస్సలు రావట్లా ప్రభు, అది చెప్పాలి చెప్పాలి అంటున్నాను, అసలు రావట్లేదు, అసలు రావట్లేదు. లేదంటే దీనిలో నేను పిహెచ్డి. మీరు అంతవరకే సిద్ధంగా ఉన్నారు. ఓకే, అందరూ ప్రార్థన చేసుకుని అక్కడికి ఎక్కండి. దాన్ని నింపేది ఎట్లా, ఎలా? మీరు అట్లీస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడం తెలిస్తే తర్వాత ఉరుము తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ దేవుడు తెలియ గడపటం. ఎవ్రీ టైం నూతన పరచబడతా ఉంటున్నాయి, కొత్త మనసు ప్రతి విషయంలో. ఓకే, ఒకటి బాగలేదు, ఒక సమస్య ఉంది, నో ప్రభా, ఇక్కడ అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది, ఇక్కడ గైడెన్స్ మిస్ అవుతుంది. గైడెన్స్ అంటే నువ్వు మళ్ళీ అనుకుంటావు, ఆలోచన అనుకుంటావు, తప్పు. ఇట్స్ స్పిరిట్, అది ఆత్మ. నాకు అర్థం కాలేదు, నో, నిన్ను ఇంకొక స్థాయి పెంచుతున్నాడు. మళ్ళీ అది వచ్చిన తర్వాత నువ్వు వేరు, మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు వేరు. అందుకే దానియేలు హ్యాస్ ఎక్సలెంట్ స్పిరిట్. అంటే ఎక్సలెంట్ స్పిరిట్ అని కాదు, తనకి అవి చెప్పగలిగిన ఆ స్పిరిట్ వచ్చింది. మీకు అర్థమైందా? అది బయలుపరచబడలా, ఆత్మకి తెలుసు, ఆత్మే వచ్చింది. ఆ ఆత్మ వచ్చే కొద్దీ మీరు పెరుగుతారు. మీకు అర్థమైనట్టే లేచి నుంచుందాం. ఓకే, సో మీ సమస్యకి సొల్యూషన్ ఎక్కడ ఎతకాలి? ఆత్మలో కాదు, ఆత్మే సొల్యూషన్. మళ్ళీ ఆత్మలో వెళ్ళి ఇక్కడ ఎక్కడో ఉంటుందని చెప్పాడు, ఆఖరి ఎతకకూడదు. మీ ఇదే కీ. అంతా చేసి లాస్ట్కి ఫస్ట్ది అర్థం కాలేదు. ప్రార్థనలో ఏం చేయాలంటే నీ ఆత్మని నువ్వు కనిపెట్టుకోవాలి. అది నేను చెప్పింది ఇప్పుడు దాకా. ఏం చేయమని చెప్పాను? కనిపెట్టుకోవాలి. అది ఎక్కడో వెళ్ళి గాలిలో, సముద్రంలో, మట్టిలో, దుమ్ములో తిరుగుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చుకొని అది నువ్వు కనిపెట్టావనుకో, నువ్వు ఇక్కడ ఉన్నావు, నా మనసు నిమ్మలం అవుతుంది, ఇంకొంచెం దేవుడికి దగ్గరగా, ఇంకొంచెం పద, ప్రత్యక్షత. దెన్ యుల్ కమ్ టు నో గాడ్. ఇప్పుడు నీ ఆత్మ ఏమైంది? మీటెక్కింది. అర్థమవుతుందా? మీ స్పిరిట్నే మీరు పొందుకోవటానికి వెళ్తారు, అంతేగాని ప్రభా ఏదో ఒకరోజు ఏం చేశానంటే, ఎన్నోసార్లు చెప్పా, సరిగ్గా ఒక రాయి చూసుకున్నాను, మోకాళ్ళు వేసాను, ఎగికిపోతే ఈడేమో ఒక పక్కన అని ప్రార్థన. అక్కడ ఎర్రమట్టి లేదు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. చేసా, 5 అయింది, ఎవ్వరు రాలా, వెళ్ళిపోయా. నెక్స్ట్ రోజు వచ్చా, మళ్ళీ చేశా, మళ్ళీ రాలా. ఎన్ని రోజులు చేసినా రాలా. ఇంకొక రోజు కూర్చొని నాకు ఒక ఐడియా వచ్చింది.
ఇప్పటికి దేవుడు కొంచెం మీకు ఇచ్చినట్టున్నాడు. ఒక ఐడియా వచ్చింది. మనం కొండలెక్కి గుట్టలెక్కి ప్రార్థన చేసే బదులు ఎంతసేపు ప్రార్థన చేయగలవో చూద్దాం అనుకున్నా. ఓకే, స్టార్టెడ్. నీళ్లు బట్టి పెట్టా. ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు కదా. మొదలు పెట్టాను. పొయ్యి సిమ్లో నుంచి చిన్నగా పైకి లేసింది, ఫుల్ మ్యాక్స్కి వెళ్ళింది. అర్థమైందా? అంతే, అర్థమవుతుంది. తర్వాత ఏం జరిగింది? ఓకే, వెళ్ళగానే నేను చెప్పానంటే మీరందరూ నాకు ఒక దర్శనం చెప్తారని నా భయం. ఎక్కడితో ఆపేస్తా, చెప్పను. ఒకటి మాత్రం చెప్తా, ప్రార్థన చేస్తే ఆ స్పిరిట్ వచ్చేసిద్ది. సరే, సో వెళ్ళిన తర్వాత ప్రార్థన చెయ్యాలని ఉండాలంతే. ఇంకొకటి ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే మనసు కూడా దేవుడే ఇస్తాడు. వెళ్ళి కూర్చోండి, అంతేగాని వెళ్ళి ప్రభా అర్జెంటు సమస్య అయ్యా, అర్జెంటు, అదేంతో డబ్బులు అడిగినట్టు అప్పులోని రేపిచ్చేస్తా అన్నట్టుగా దేవుడి దగ్గరికి వెళ్తే కుదరదు. ఓకే, వెళ్ళి కూర్చోవాలి. చిన్నగా నింపుతాడు. ఓకే, పరిచయం అవుతాడు, ఇంత పెద్ద అవుతాడు. అయిన తర్వాత అప్పుడు అర్థమైంది, దేవుడు అనేవాడు మాట్లాడ్డు. అంటే మాట్లాడతాడు. నేను అంటుంది తెలుగులో కాదు, మరి హీబ్రూవా? అది కాదు నేను అనేది. నేను అంటుంది ఏంటంటే దేవుడు లోపల నుంచి మాట్లాడతాడు. నేను విన్నాను ఒక స్వరం, అది మీ మమ్మీ లేదా మీ డాడీ. అవి బయట నుంచి విన్నావు. ఓకే, బయట నుంచి వింటే అది విశ్వాసం కాదు. దానియేలుకి బయట నుంచి కదా విన్నాడు. ఉరుము వల్లే ఒక శబ్దం వినపడి చెవులు పోయాయి. బయట నుంచే వినపడినట్టు ఉంటుంది లోపల కూడా. మీరు స్పిరిట్లో ఉంటే మీకు అర్థమైద్ది నేనేం చెప్పేది మీకు, సరేనా? రైట్. సో అది మీరు చేసే కొద్దీ యువర్ స్పిరిట్ విల్ గ్రో. అది తింటది ఆత్మని, అది ఆత్మని తాగిద్ది, పెరుగుతుంది అందులో. మీకు అర్థమవుతుందా? అంతేగాని తప్పులు, కష్ట బాధలు, ఈ లాంగ్వేజ్ అసలు ఉండకూడదు. తప్పు చూస్తున్నాం. మీరు ఎప్పుడైతే మీ సమస్యను చూసారో మీరు రాంగ్ పడిపోయారు. ఎప్పుడు ఆ స్పిరిట్ ఎక్కడో తగ్గింది, గో బ్యాక్, మళ్ళీ వెళ్ళు, ప్రార్థన చేసుకో. నా సమస్య మీద నేను నీకు తెలియజేయాల్సిన దేవుడు తెలియజేస్తాడు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం వాళ్ళలో తండ్రి నువ్వు వాస్తవం చేయమని తండ్రి, నీతో ఇంకా అన్యోన్య సహవాసంలోకి వాళ్ళను నడిపించమని, నువ్వు ఏది ఉద్దేశించావు తండ్రి, వాళ్ళని నువ్వు ఏ విధంగా రూపించావో ఆ రూపంలోకి నీ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళని మార్చమని, అంతరంగ పురుషుల్లో శ్రేంతించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.